జై శ్రీరామ్. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. నందామయ గురుడ నందామయ, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ, ఆనందదేవికి నందామయ. స్వరాజ్య యుద్ధాన జయబేరి మ్రోగించి స్వాతంత్ర్యము తెచ్చిన శాంతమూర్తులు అంతరించారయ, శాంతమూర్తులు అంతరించారయ. స్వాతంత్ర గౌరవము సంతలో తెగనమ్ము, స్వాతంత్ర సమరము సంతలో తెగనమ్ము, స్వార్థపరులు పుట్టుకొచ్చారయ. నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. వారు వీరవుతారు, వీరు వారవుతారు, మిట్ట పల్లాలు ఏకమవుతాయ. వారు వీరవుతారు, వీరు వారవుతారు, మిట్ట పల్లాలు ఏకమవుతాయ. గుళ్ళు మింగేవాళ్ళు, నోళ్ళు కొట్టేవాళ్ళు దేశములో చలామణి అయ్యేరయ. నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. గొర్రెల్ని తినువాడు గోవింద కొడతాడు, గొర్రెల్ని తినువాడు గోవింద కొడతాడు, బర్రెల్ను తినువాడు వస్తాడయ. పట్టపగలే చుక్కలను చూపిస్తానంటాడు, 10 మందిలో నగుబాట్లు చెంది పోతాడయ. నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. సత్యనిష్ఠుడు ఎక్కడో ఈ పాట వినబడుతుంది, అందరూ కూడా వింటున్నారు. వెంటనే తేజస్విని, గురువుగారు ఇది మన యొక్క విభూతి పాటలాగుంది, ఆ విభూతి ఎక్కడో పాడుతున్నట్టు, ఎలా చేయాలి గురువుగారు? ఏం పాట అమ్మా, ఏదో వినబడుతుంది నాకు కూడా, ఏందా పాట అన్నాడు. ఏమో తెలియదు గురుగారు. వీరేశ్వరుడు వెంటనే పైకి లేచాడు. గురువుగారు చూడు, అల్లం దూరన మన విభూతి వస్తున్నాడు, వాడి వెనకాల అనేక మంది జనం కూడా ఈ యొక్క ఏదో అరుపులు అరుస్తున్నారు. ఆయన వాడు మళ్ళీ ఏం మనం నెత్తికి తెచ్చిపెడుతున్న సమస్య, వాడి మెల్లిగా పట్టకరాబో స్వామి అని అన్నాడు. వాళ్ళు అందరూ వెళ్ళారు. వెళ్ళి మెల్లిగా ఆయన రారా విభూతి, ఎందుకు అప్పుడప్పుడు నీకు ఇలాంటివి వస్తూ ఉంటాయి, అమావాస్య పౌర్ణమిలకి కొంచెం ఏదైనా విపరీతం అవుతుంది, కొందరికి సహజంగా అంటూ ఉంటారు. అమావాస్యకు పౌర్ణమికి ఈ యొక్క మానసిక స్థిమితం తప్పుతూ ఉంటారు కొంతమంది అని. అలా అని తీసుకొచ్చారు. అనేక మంది జనం వెనకాల ఉన్నారు. వాళ్ళు, అయ్యా మీరెందుకు మమ్మల్ని లాక్కొని వచ్చారన్న వాళ్ళు. ఆయన వీడు మా శిష్యుడు, ఏమన్నా మీకు హాని కలిగించాడా? హాని కలిగించడమా? కొత్తగా పాట పాడుతున్నాడు. ఆ పాట ఏమో మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా కూడా ఉంది, ఏందేందో అంటున్నాడు, తత్వం లాగా ఉంది. ఏంటి ఆ తత్వము మాకు అర్థం కాలేదు, ఇతనిని మాకు పాటలు వినిపించని అంటున్నాడు. నాయనా విభూతి, ఏం పాట పాడావయ్యా? గురువుగారు మీరేం చెప్పారు? నేను మళ్ళా మొదటికి వస్తావు, నేనేం చెప్పాను నేను ఎన్నో చెప్తుంటాను, ఏం చెప్పారో చెప్పు నువ్వు. గురువుగారు మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందమైన పాట పాడమన్నారు కదా, పాడుకో అన్నావు. అన్నాను, ఆనందం రావాలంటే ఏదైనా పాటలు పాడుకొని అయినా అన్నాను. నేను అలా వెలుచుంటాను గ్రామంలో. అలా వెలుచున్నప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక రేడియో వినపడింది, నీకు ఆ రేడియోలో ఒక పాట వినపడింది, అంతే కదా అని చెప్పేది. అవును గురువుగారు, మీరు ఎలా కనుక్కున్నారు? ఇది వేరే కనుక్కోవాలన్నా, సరే చెప్పు ఏం పాట పాడినావు? చెప్పి తిని గురువుగారు, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. స్వరాజ్య యుద్ధాన సమరదోహము బేరించిన శాంతమూర్తులు అంతరించారయ్య. స్వాతంత్ర గౌరవము సంతలో తెగనమ్ము, స్వార్థపరులు పుట్టుకొచ్చారయ్య. అయినా ఇది ఏదో మన నెత్తికి తెచ్చిపెట్టే పాటలాగుంది, దీన్ని ఎందుకు పాడావు? గురువు గారు మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళంతా మెచ్చుకుంటుంటే మీరేమో ఏదో సమస్య అంటున్నారు. ఏది ఆనందమో ఏది సమస్య మనకు తెలియదు, వచ్చేంతవరకు వచ్చినాక తెలుస్తుంది సమస్య ఆనందం. ఎందుకు ఇలాంటి పాటలంతా నేర్చుకుంటాం? గురువుగారు నాకు ఈ పాట నచ్చింది కనుక నేను పాడాను. నీకు నచ్చిన దాంట్లో పాడుకోవడం తప్పలేదు. ఇది ఎక్కడ పాట ఎప్పుడు విన్నావు? ఏమో గురుగారు నేను రేడియోలో విన్నాను. ఇది వాహిని వారి పెద్ద మనుషులు అని 1950 ఆ ప్రాంతంలో వచ్చిన సినిమాలోది అయి ఉంటుంది, చిత్రంలోది అంతా కూడా. అప్పటికే ఈ యొక్క
మనుషులలో విపరీత ధోరణులు స్వాతంత్రం వచ్చిన 5-6 సంవత్సరాల లోపలనే ఇలా తయారయ్యారు అని అంటే ఇది చాలా విచిత్రంగానే ఉంటుంది. విచిత్రంగా రాస్తారు. రాసినా అందులో ఏముంటుంది? సమాజంలో సంఘంలో జరిగేవి రాస్తారు. ఊళ్ళంతా కూడా కొన్ని సామాజిక పరిస్థితులలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. అటువంటిది చాలా వచ్చాయి. చాలామంది చిత్రాలు కూడా ఉంటున్నారు. అందులో తప్పేమీ లేదు. అయితే నీవు ఇలా నిత్యం పాడుకుంటూ ఉంటే నీకు యోగ సిద్ధి ఎప్పుడు వస్తుందిరా? గురువు గారు మీరున్నందుకు నాకేం భయం, యోగ సిద్ధి ఎప్పుడన్నా వస్తుంది. మీరు అనుకుంటే ఒక క్షణంలో ఇవ్వచ్చు నాకు. నేను అనుకుంటే ఎక్కడ ఇస్తాను రా స్వామి? ఈశ్వరుని ప్రార్థిస్తే ఇస్తాడు. నేను ఇక మీద ఇలాంటి పాటలు పాడద్దు నాయన, ఏదైనా భక్తి పాటలు పాడుకుంటారా? గురువుగారు భక్తి పాటలు అది ఎలా ఉంటాయి అన్నాడు. భక్తి అంటే భగవంతుడు సంబంధించింది నాయన బాబు. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవదేవా, మహానందమాయే ఓ మహాదేవదేవా. ముడుపులు నీ కొసగి మా మొక్కులు దీక్షమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా, భక్తుల బ్రోవుమయా. ఇలాంటి పడుకోనైనా వెంకటేశ్వర స్వామి కలియుగంలో శ్రీ మహావిష్ణు అవతారం, ఆయన్ని అలా ప్రార్థించు, నీకు మంచి జరుగుతుంది. నాయనలారా, గ్రామవాసులారా, మీరు ఏమనుకోవద్దండి. మీకు అప్పుడప్పుడు అలాంటి ఆవేశం వచ్చేస్తుంటుంది, ఏమనుకోకండి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.